హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సార్ని. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ క్విజ్లో భాగంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్విజ్ అనేది చూడబోతున్నాం, అంటే ఎన్విరాన్మెంట్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి నాన్న? ఎన్విరాన్మెంట్. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఎన్విరాన్మెంట్. చాప్టర్ 1లో 13వ చాప్టర్లో ఉన్నది జాగ్రఫీలో. సో అందులో ఉంది మనకి ఎన్విరాన్మెంట్ సపరేట్గా. అందులో ఉన్న ఎన్విరాన్మెంట్ కంటెంట్ ఎన్సీఆర్టీలో చాలా ముఖ్యమైనది. సో మనము ప్రాక్టీస్ క్విజ్ అనేది రెగ్యులర్గా చూస్తున్నాం. సో అందులో పార్ట్ 3 అనేది చూస్తున్నాం నాన్న. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, ఈ వీడియోస్ అనేది ప్రారంభ దశలో ఉంటున్న ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అద్భుతమైన ఒక వీడియోనన్నా. అలాగే ఈ వీడియోస్ ఎందుకు చూడాలి అనేది చాలా ప్రాముఖ్యత ఏంటంటే, చాలామందికి కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అర్థం కాదు. ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకుంటూ ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటూ ప్రారంభ దశలో ఉంటున్న వారికి అనేది ఒక వరం లాంటిది ఈ యొక్క వీడియో. అలాంటి ఒక కంటెంటే ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ మీకోసం నేను అందిస్తూ ఉన్నాను. సో కాకపోతే మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంతోమంది, సార్ ఎలా స్టార్ట్ అవ్వాలి సార్, ఎలా ప్రారంభించాలి సార్, ఏమేమో చెప్తున్నారు సార్, ఏవేవో చదవమంటున్నాను సార్, నాకేం అర్థం కావట్లేదు సార్, ఏ పుస్తకం తీసుకున్నా అర్థం కావట్లేదు సార్. మీ ప్రశ్నలన్నిటికీ కూడా కలిగిన ఒకే ఒక సమాధానం ఇదే. అది మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అన్న. ఇది అంత అద్భుతమైన కోర్స్. చూడండి, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒకే ఒక సమాధానం, స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేయండి, మీకు ఎగ్జామ్ అనేది ఈజీ అయిపోతుంది. నిజం చెప్తున్నాను. ఎవరైతే హోమ్లో ఉంటూ ఖర్చు పెట్టకుండా ఇంటి వద్దనే ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నారు వారికి కూడా నేను చెప్పే అడ్వైస్ ఇది. ఫస్ట్ కలెక్ట్ ఎన్సీఆర్టీస్ నాన్న. ఎన్సీఆర్టీస్ 2 to 3 రీడింగ్స్ చదవండి, తర్వాత మీ ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. కాకపోతే మీ యొక్క ప్రిపరేషన్లో మీకు అర్థం కాని ఎలిమెంట్స్ కొన్ని ఉండొచ్చు. అలాంటి కంటెంట్స్ని, అలాంటి వాటిని మీకు ఓవర్కమ్ చేసే విధంగా అద్భుతంగా మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో కంప్లీట్ మీ కోర్స్ అనేది 10,000 రూపాయలకి అందుబాటులో అనేది ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందిస్తున్నాం. 5,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకుంటూ కూడా 2 నెలలు 5,000 కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చునన్న. ఎందుకంటే మనం అందించే కోర్సెస్ అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా అందిస్తున్నాం. యాక్చువల్ కోర్స్ వాల్యూ 15,000 రూపాయలు నాన్న. కాకపోతే మనం యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 5,000 రూపాయలు, సో 5,000 రూపీస్ నెట్ ఆఫ్ అనేది ఇస్తున్నాం. ఈఎంఐ ఫెసిలిటీ కూడా దాంతో అందుబాటులో చేస్తున్నాం కాబట్టి సో స్టూడెంట్స్ ఎవరైతే మీ సర్కిల్లో, సార్ నేను ఇంటర్ చదివాను సార్, నేను డిగ్రీ చదివాను సార్, ఇప్పటి నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను సార్, కానీ ఏమీ తెలియట్లేదు సార్ అని మీ సర్కిల్లో ఎవరు అడిగినా, లేదా మీకే డౌట్ వచ్చినా మీ కళ్ళ ముందే మీకంటూ సమాధానం ఉందన్న, అదే మన యొక్క ఎన్సీఆర్టీ కోర్స్. కాకపోతే ఎన్సీఆర్టీ కోర్స్ అనేది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. చాలా వరకు ఈ ఆఫర్ మనం ఏదైతే ఇస్తున్నామో అది తక్కువ కాలానికి మాత్రమే, అంటే ఓన్లీ 15th మార్చ్ వరకు మాత్రమే మనం ఆఫర్ అందిస్తున్నాం కాబట్టి సో దయచేసి త్వరపడండి. ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకైనా కోర్స్ అనేది రైట్ టైం నాన్న. నెక్స్ట్ ఇయర్ మీరు యూపీఎస్సీ రాస్తున్నారు అంటే ఇది మీకు ప్రారంభ దశ. ఇది చాలా ముఖ్యమైనది. తప్పక పర్చేస్ చేసుకొని ప్రిపేర్ అనేది చేయండి. అలాగే నాకు 1-2 కాదు సార్, ఎన్సీఆర్టీతో పాటు ఫుల్ కోర్స్ కావాలనుకున్నా అంటే మనం కంప్లీట్ కోర్స్ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తున్నాం 10,000 రూపాయలకే. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ రూపంలో, ఇన్ఫినిటీ అనే పేరులోనే మనకైన సమాధానం ఉంది. అంటే ఏంటంటే మళ్ళీ ఎక్కడ పర్చేస్ చేయాలి, ఏం చదవాలి అనేది లేదు. 1 స్టాప్ సొల్యూషన్ మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ, అంతేనన్న. సో 55,000 రూపాయలకి 10,000 రూపాయలు డిస్కౌంట్తో మీరు 55,000 రూపాయలకే కోర్స్ పొందవచ్చును. అలాగే 5,000 రూపాయలు చొప్పున మీరు ఈఎంఐ కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చును అన్న. సో కొత్త బ్యాచెస్ మీకు 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్యాచ్తో పాటు బ్యాచ్గా మీరు స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. డిసిప్లైన్డ్గా, అలాగే కంటిన్యూగా, పర్స్పెక్టివ్తో, పర్ఫెక్ట్ ఒబీడియన్స్తో కంటిన్యూగా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఎంతటి కఠినమైన ఎగ్జామ్ అయినా కానీ మీరు చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చునా. నమ్మండి, మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. కానీ మీరు ఈజీగా క్లియర్ చేయడానికి మీ ప్రయత్నం కఠినంగా ఉండాలి. అలాంటి ఒక ప్రయత్నానికి తోడయ్యే కోర్సే మన యొక్క అద్భుతమైన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ కోర్సెస్. సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ కారు అనుకొని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ అన్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనము 1st ఏప్రిల్ కంతా కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ వరీ కావద్దు. మీరు ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. 3 రోజులు ఫ్రీ క్లాస్ వినండి నాన్న. మీకు ఎవరు కూడా ఇంత అద్భుతమైన ఆఫర్ ఇవ్వరు. మీరు వచ్చి మన క్లాస్లో కూర్చొని వినే అవకాశం ఎవరు ఇవ్వరు. డబ్బు కడితేనే క్లాస్లో కూర్చోమంటారు. కానీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్టూడెంట్స్ ఆర్ అవర్ ప్రైమరీ స్ట్రెంగ్త్, సబ్జెక్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో అలాంటప్పుడు మీకే అవకాశం ఇస్తున్నాం. మీరే రండి,
క్లాస్లో వచ్చి కూర్చోండి, 3 రోజులు క్లాస్ వినండి, అర్థమైందా, మళ్ళీ మీకు బెస్ట్ అనిపించిందా, తర్వాత మన బ్యాచ్లో మీరు కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చునన్న. సో అలాంటి ఒక అద్భుతమైన అవకాశం విశాఖపట్నంలోను హైదరాబాద్లోను మనం కల్పిస్తున్నాం. మీరు విశాఖపట్నంకి వచ్చినా కానీ సురేష్ సార్ ఉంటారు, మీరు డైరెక్ట్గా కలవచ్చు, నేను ఉంటాను, ఇంకా మల్టిపుల్ స్టాఫ్స్ ఉంటారు, మీరు డైరెక్ట్గా కలవచ్చు. మన మెయిన్ బ్రాంచ్ విశాఖపట్నమే, ఇంకా హైదరాబాద్ కావాలన్నా కానీ మీరు విజిట్ చేసి మీరు కోర్సెస్ పొందొచ్చు. కాకపోతే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 1వ తేదీ మనం బ్యాచ్ లాంచ్ చేస్తున్నామంటే బ్యాచెస్ అనేది క్లోజ్ చేయాలన్నా, సో అందువల్ల 15th March కదా మనం క్లోజ్ చేస్తున్నాం అడ్మిషన్స్. సో అంతలోగా ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి త్వరపడండి. ఒక్కసారి అడ్మిషన్ క్లోజ్ అయితే తర్వాత మీకు డిఫికల్ట్ అవుతుంది, ఫీజు రివిజన్ అవుతుంది కాబట్టి సో త్వరపడి అడ్మిషన్స్ అనేది పొందగలరు. తర్వాత ఆప్షనల్స్ కావాలనుకుంటున్న వారికి కూడా పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ కూడా మనం అందిస్తున్నాం. వాటికంటూ కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, లెట్ us కమ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు మనం చూస్తున్న ఎంసీక్యూ, ఎన్సీఆర్టీలో ఉంటున్న ఎంసీక్యూస్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం నాన్న. సో ఎంసీక్యూ లెర్నింగ్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు మీకోసం నేను అద్భుతంగా అనేది అనలైజ్ చేస్తున్నాను. సో కొద్దిగా ఓపికగా, ఎందుకంటే ఇది బిగినర్ లెవెల్, నేను ముందు నుంచే చెప్తున్నాను. బిగినర్ లెవెల్ అంటే ప్రారంభ దశలో ఉండే అతనికి ఎలా మనం నిదానంగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే విధంగా ఇది మీకు అందిస్తాం నాన్న. సో ఇక్కడ చూడండి, అమాంగ్ ద ఆల్గే దట్ ఇన్హబిట్ ఇన్ ద సీ, సముద్రంలో ఉన్న ఆల్గేలో విచ్ ఈజ్ లైక్లీ టు బి ఫౌండ్ ఇన్ డీప్ వాటర్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డీప్ వాటర్స్, డీపెస్ట్ వాటర్ అంటే ఏంటన్నా, సముద్రపు లోతట్టు ప్రాంతాల్లో. ఒక విషయం తెలుసుకోండి, సముద్రం యొక్క అంటే డీప్ వాటర్, లోతు ప్రాంతాల్లో లైట్ ఉంటుందా? లైట్ అనేది అసలు ఉంటుందన్న. లైఫ్ ఉంటుందా అంటే లైఫ్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సన్లైట్ అనేది ఎప్పుడైనా తెలుసుకోండి, సన్లైట్ అనేది ఎప్పుడు కూడా మేజర్ సోర్స్ ఆఫ్ లైట్ నాన్న. సో సన్లైట్ అనేది మనకి లైట్ ఫామ్లో, అలాగే మనకి ఇచ్చే ఎనర్జీ నాన్న. మన హ్యూమన్ సర్వైవల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉంటున్న లైఫ్ ఫామ్స్ అన్నీ సర్వైవ్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే సన్లైట్. ఎందుకంటే ఆ సన్లైట్లో ఉండే ఎనర్జీని భూమి మీద ఉంటున్న ప్రతి జీవరాశులు ఉపయోగించుకుంటూ అవి ఒక్కొక్క ఫార్మేట్లో అనేది అవి వాటి యొక్క లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేస్తుంది. కాకపోతే డీపెస్ట్ వాటర్ అంటే చాలా లోతైన ప్రాంతాలు. ఎప్పుడన్నా తీసుకోండి, 200 మీటర్, ఓకేనా, 200 మీటర్స్ కంటే కూడా 40 డీప్కి వెళ్ళిపోయామంటే, అంటే ఆ 200 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్నందుకు ఆ జోన్ని మనం ఏమంటే ఫోర్టిక్ జోన్ అంటాం అన్న. ఫోర్టిక్ జోన్ అంటే లైట్, సూర్యకాంతి అనేది మనకి టాప్ లేయర్స్లోనే ఉంటుంది. సో అలాగే అంటే ఆ లేయర్స్లో మాత్రమే మనకి ఏంటంటే సో కాల్డ్ ఈ యొక్క ఏదైతే మనకు ఉంటుందో డీప్ వాటర్లో, సో ఇక్కడ టాప్ వాటర్స్లో ఆల్గేస్ అంతా ఉంటుంది. సో చూడండి, గ్రీన్ ఆల్గే, గ్రీన్ అనేది ఫోటోసింథసిస్ జరగడానికి మనకి ఈ ఒక పిగ్మెంట్ లాగా అనేది ఉంటుందన్న. కాకపోతే ఈ గ్రీన్ కలర్ అనేది ఎప్పుడు ఉంటుంది? సన్లైట్తో ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు. సో అలాగే ఏంటంటే సన్లైట్తో ఎక్స్పోజర్ అవ్వాలి అంటే డీప్ వాటర్లో సన్లైట్ ఉండదు కదా, ఎందుకంటే 200 మీటర్స్ వరకే మనకి ఫోర్టిక్ జోన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే సో అఫోటిక్ జోన్ అంటాం, అంటే సూర్యకాంతులు అనేది లోపలికి అనేది పెనట్రేట్ అనేది కాదు. సో అలా పెనట్రేట్ కాని పక్షాన అక్కడ ఖచ్చితంగా గ్రీన్ ఆల్గే ఉండదనేది మనము చెప్పొచ్చు. అలాగే ఆల్ క్యాన్ బీ ఫౌండ్ ఇన్ ద డీప్ వాటర్స్ కూడా తప్పైపోతుంది, ఎందుకంటే అంత లోతు ప్రాంతాల్లో సన్లైట్ లేని ప్రాంతాల్లో మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఇది లేదు అన్నప్పుడు మనము ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ కూడా దాంతోపాటు వెళ్ళిపోతుంది. అప్పుడు 2 తప్పైపోయిందంటే మీ యొక్క ఆన్సర్ చూడండి 50% పెరిగిపోయింది. సో 50% మీ యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది పెరిగింది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు సబ్జెక్ట్ చదివుంటే తప్ప ఆన్సర్ చేయలేరు నాన్న. ఎందుకంటే చూడండి, ఎంతదా మనం సముద్రం లోతు ప్రాంతాల్లోకి వెళ్ళినా కానీ అక్కడున్న లైట్ లేకుండా మనం ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయలేం, ఆల్గే అనేది ప్రొడ్యూస్ చేయలేము. సో అందువలనే మనకి ఏంటంటే ఇక్కడ తెలుసుంటే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో లెట్ us డిస్కస్ ఆన్సర్. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్ వన్ అన్న. సో క్వశ్చన్ ఫార్మేట్లో ఇది ఒక ఫార్మేట్, క్వశ్చన్లో డైరెక్ట్గా ఉన్న ఆప్షన్స్లో. కాకపోతే మన లాజికల్ ఎలిమినేషన్లో 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఈ బ్రౌనా లేదంటే రెడ్డా అంటే మనకి ప్రతి ఒక్క ఆల్గే గురించి కూడా స్టడీ చేసి నాలెడ్జ్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. సో ఇప్పుడు చూడండి, రెడ్ ఆల్గే ఎందుకు రెడ్ ఆల్గే అనే పేరు పెట్టారు? సో ఫస్ట్ నేను రెడ్ ఆల్గే గురించి వివరిస్తాను, తర్వాత మీకు ఆన్సర్ అనేది ఈజీగా అనేది అర్థమవుతుందన్న. ఓకేనా?
సో ఈ రెడ్ ఆల్గేస్ అనేది ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఆల్గేన్ అన్న. సో ఈ ఆల్గేస్ అంటే ఏంటంటే ఆల్గేలో ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తా చూడండి. ఆల్గా అంటే ఏంటంటే సింగులర్ నన్న. ఆల్గా అంటే ఏంటంటే సింగులర్ మీనింగు. ఆల్గే అంటే ఏంటంటే ప్లూరల్ అనేది మీనింగ్. సో ఈ జనరల్ టర్మ్స్ మనం తెలుసుకోవాలి. ప్లూరల్ అనేది మీనింగ్. తర్వాత ఇక్కడ చూడండి, సో చాలా వరకు సోర్స్ ఆఫ్ సన్ ద్వారానే మనకి ఎనర్జీ అనేది వస్తుందని తెలుస్తుంది. కాకపోతే చూసుకున్నారు అంటే సో ఇక్కడ చూడండి, సో మనకి ఈ యొక్క రెడ్ ఆల్గే రెడ్ కలర్గా ఉండడానికి ఉంటున్న ఒక పిగ్మెంట్, మెయిన్ పిగ్మెంట్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ది ఫైరో. ఓకేనా, ఫైకోయి ఎరిథ్రిన్. ఓకేనా, ఫైకో ఎరిథ్రిన్ అంటారు. సో ఈ యొక్క పిగ్మెంట్ ఉండడం వల్ల, ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైకో ఎరిథ్రిన్ ఉండడం వల్లనే ఏంటంటే ఇది సో కాల్డ్ రెడిష్ కలర్లో అనేది ఉంటుందంటారు. అంటే సార్ సూర్యకాంతి అక్కడికి వెళ్ళదు కదా సార్, అప్పుడు ఎలా సార్ ఇది డీప్ వాటర్లో? సో ముఖ్యంగా ఈ రెడ్ ఆల్గే అనేది ఒక యూనిక్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న డీప్ వాటర్స్లో. ఓకేనా, డీప్ వాటర్స్లో ఎక్కువగానే చూడొచ్చు. అంటే ఏంటంటే డీప్ వాటర్లో నివసిస్తున్న అనిమల్స్ ఏవైతే ఉంటాయో, సో అంటే ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి కన్స్యూమ్ చేయడానికి ఇవి హెల్ప్ఫుల్గా అనేది ఉంటుంది. సరే సార్, ఆల్గే అంటేనే ఫోటోసింథసిస్ ద్వారా ఇవి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవాలి, జనరేట్ చేయాలి. డీప్ వాటర్లో మనకి ఎలాగో సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఉండదు అంటున్నారు కదా, మరి ఎలా సార్ ఇది ప్రొడ్యూస్ చేస్తుందంటే అప్పుడు చూద్దాం. సో నాన్న, డీప్ వాటర్స్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఓషన్ అన్న. సో ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద సో కాల్డ్ ఫ్రెష్ వాటర్. సో ఈ రెడ్ ఆల్గీ అనేది ఎక్కువగా ఏంటంటే ఫ్రెష్ వాటర్లో డీపెస్ట్ పార్ట్లో అనేది ఉంటుంది. సో అంటే సూర్యకాంతి అనేది తక్కువగా అక్కడికి వెళ్తుంది. కాకపోతే సూర్యకాంతి కాకుండా మనకి డీప్ వాటర్లో వెళ్ళేది అంటే చూడండి బ్లూ ఈష్ కలర్. సో చూడండి, లైట్లో బ్లూయిష్ కలర్ అనేది ఒక సపరేట్ స్పెక్ట్రమ్, అంటే బ్లూ కలర్ స్పెక్ట్రమ్ అనేది మనం స్టడీ చేసామంటే ఇది ఏంటంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో బ్లూ కలర్ అనేది షార్టెస్ట్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. ఈ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల, ఓకేనా, షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల దీనికి హై ఎనర్జీ కూడా ఉంది. ఓకేనా, అన్నిటికన్నా కానీ హైయెస్ట్ ఎనర్జీ అనేది ఉంటుందన్న, హైయెస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధం ఏంటంటే ఈ రెడ్ ఆల్గే అనేది ఈ బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో, బ్లూ లైట్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసుకునే ఆహారం అనేది ఉత్పత్తి చేసుకుంటుంది. సో అందుకే దీన్ని రెడ్ ఆల్గే అని అంటారు. సో అలాగే అంటే డీప్ వాటర్లో. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? సో రెడ్ ఆల్గే ఈస్ యువర్ రైట్ ఆన్సర్. కాకపోతే గ్రీన్ ఆల్గేలో ఏంటంటే క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రీన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా అనేది హ్యాబిటేట్ అవుతుంది. అందుకనే దీన్ని మనం గ్రీన్ ఆల్గే అని అంటాము. కాకపోతే ఇది సర్ఫేస్ వాటర్కి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్కువగా అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము బ్రౌన్ ఆల్గే గురించి తెలుసుకుందాం. బ్రౌన్ ఆల్గే విషయానికి వచ్చారంటే బ్రౌన్ ఆల్గే అనేది ఇంకొక పేరు కూడా ఉంటుందన్న, ఎక్టోకార్పస్ అంటారు. ఓకేనా, కార్పస్ అంటారు. అలాగే ఇవి ఏంటంటే మోస్ట్లీ అంటే ఎఫిఫైటిక్ అని అంటారు. ఓకేనా, అంటే ఇంకొక చెట్ల మీద వేటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఇంకో వాటి మీద ఆధారపడి ఉంటుంది, ఎఫిఫైటిక్ అని అంటారు. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే తీర ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇది హై అమౌంట్ ఆఫ్ బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల మనము బ్రౌన్ ఆల్గే అనేది దీని పేరు అనేది పెడతారు. సో ఇవి ఏంటంటే కోస్టల్ ప్రాంతంలో, అంటే కోల్డ్ ప్రాంతంలో, ఓకేనా, కోల్డ్ ఉన్న ప్రాంతాల్లో, కోస్టల్ ప్రాంతంలో అనేది ఎక్కువగా అనేది లభిస్తుంది, బట్ నాట్ ఇన్ ద డీప్. సో అందువలనే సో దీన్ని ఏమంటారంటే దిస్ ఇస్ వాట్ కాల్డ్ అస్ ది సో కాల్డ్ బ్రౌన్ ఆల్గే అన్న. ఒక బ్రీఫింగ్ అనేది చూసాం, మరింత డీటెయిల్స్ అనేది మీరు క్లాసెస్లో నేర్చుకుంటూ ఉంటారు, నో వరీస్ ఇన్ దిట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇది ఏంటంటే ఆప్షన్ టైప్, 2 స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్లో ఏది సరైంది, ఒకటి సరైందా, 2 సరైందా, లేదంటే 2 కరెక్టా అనేది మనం చెప్పాలన్నా. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ మనం చూద్దాం, తర్వాత ఆన్సర్లోకి వెళ్దాం. సో పారామీటర్స్ సచ్ as pH, mineral composition of soil determine the large extent of vegetation in an area. సో ఇక్కడ చూడండి, ఒక మట్టిలో ఉంటున్న pH వాల్యూ, ఆ మట్టిలో ఉంటున్న మినరల్ కన్సంప్షన్. సో pH వాల్యూ అన్నప్పుడు ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకోవాలి అసిడిటీ అండ్ బేసిక్ నేచర్. సో ఒక సాయిల్ అనేది యాసిడిక్ సాయిలా, ఒక సాయిల్ అనేది బేసిక్ సాయిలా అనే దాన్ని మనం pH వాల్యూని బట్టే మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మినరల్స్, సో మనకి మట్టిలో ఉంటున్న మినరల్స్ని బట్టే ఏమంటున్నారు, వెజిటేషన్ ఆధారపడి ఉంటుందని. ఏ ప్రాంతం, వాస్తవం కదనన్న, సో ఏ ప్రాంతంలో ఉన్నా కానీ సో మట్టి మీదనే మనకి అక్కడ ఉన్న వెజిటేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అబోవ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏంటి, కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపించిందో సో మనం నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద అక్వాటిక్ ఎన్విరాన్మెంట్, ద సెడిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ డిటర్మైన్డ్ ద టైప్ ఆఫ్ బెంథిక్ అనిమల్స్ దట్ క్యాన్ థ్రైవ్ దేర్.
సో ఇప్పుడు మనకి ఏంటంటే సో 2 విషయాలకైనా క్లియర్ కట్ ఐడియా అనేది మనకు ఉండాలి నాన్న. ఏంటి అక్వాటిక్ అనిమల్స్, అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే సెడిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? సో అక్కడి నుంచి ఏంటంటే వాటర్లో మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకోండి, వాటర్ తీసుకున్నా అంటే సో ఈ వాటర్లో మనం ఇసుక వేసామంటే ఆ ఇసుక నేలను రీచ్ అవుతుంది, అంటే సర్ఫేస్కి రీచ్ అవుతుంది కదా, ఆ సర్ఫేస్ని మనం ఏమంటామంటే సెడిమెంటేషన్ అంటాం. అంటే ఈ యొక్క మట్టి పార్టికల్స్ అనేది వాటర్ యొక్క అడుగు భాగంలో పోయి డిపాజిట్ అవుతుంది కదా, వాటిని బట్టి. సో ఆ యొక్క సెడిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి టైప్ ఆఫ్ బెంథిక్ అనిమల్స్ అంటే ఏంటంటే సముద్రం కానీ వాటర్ కానీ ఉంటున్నప్పుడు అడుగు భాగంలో ఎక్కడైనా ముఖ్యంగా అడుగు అంటే ఆ వాటర్కి లోవర్ రీజియన్స్లో ఉంటున్న అనిమల్స్. సో ఎప్పుడైనా కానీ అక్కడున్న సెడిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అవి జీవిస్తాయా అనేది చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే సాయిల్ యొక్క pH మినరల్ కంపోజిషన్ బట్టి ఆ సాయిల్ యొక్క సో కంటెంట్ని బట్టే మనకి ఏంటంటే అక్కడ ప్లాంట్స్ పెరుగుతుందా వెజిటేషన్ ఉంటుందా అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ అయిన ఆన్సరు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, సెడిమెంటేషన్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అక్కడున్న బెంథిక్ అనిమల్స్ అనేది ఉంటాయా అనేది అన్నారు. సో ఇది కూడా కరెక్ట్ నాన్న, ఎందుకంటే చూడండి ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి సెడిమెంట్స్ ఉన్నాయో వాటిని బట్టే అక్కడున్న అనిమల్ సర్వైవల్ అనేది డిపెండెంట్గా ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇంకొకటి pH వాల్యూ చెప్పారు కాబట్టి మన సాయిల్లో ఓకేనా, సాయిల్లో కల్టివేషన్కి వ్యవసాయం చేయడానికి ఓకేనా, కల్టివేషన్ చేయడానికి బెస్ట్ pH వాల్యూ ఎంత ఉండాలి అంటే 5.5 నుంచి కూడా 5.5 నుంచి 6.5 వరకు మనకి సో కాల్డ్ pH వాల్యూ ఉంటున్నప్పుడు అప్పుడు అక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం సాయిల్ అనేది మనకి ఖచ్చితంగా అనేది ఉంటుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో చూడండి, సో ఇక్కడ అసిడిక్ సాయిల్, సో ఇక్కడ చూడండి ఒక సింపుల్ థింగ్ తెలుసుకుందాం. అసిడిక్ అనేది ఎప్పుడు అంటామంటే less than 7 అన్న, less than 7 pH ఉంటే దాన్ని అసిడిక్ సాయిల్ అంటారు. మరి బేసిక్ అంటే ఏంటి, ఉల్టా అంతే కదా, అంటే greater than 7 pH ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఖచ్చితంగా బేసిక్ సాయిల్ అంటాం. సో అంటే ఒక సాయిల్లో అసిడిటీని బట్టి ఎలా మారుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సాయిల్ యొక్క అసిడిటీ ఎక్కువై 5.5 కంటే ఇంకా తగ్గిందంటే అసిడిటీ ఎక్కువై అక్కడంతా కూడా ఏంటంటే ఆ సాయిల్ అనేది మనం వ్యవసాయానికి అన్ఫిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఖ్యంగా ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందో, వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో అసిడిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుందన్న. సాయిల్ అసిడిఫికేషన్ అనేది ఒక రకంగా ఏంటంటే ఇట్ విల్ కాజ్ ఎ డ్యామేజ్ టు ద సాయిల్ ప్రాపర్టీస్ అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత అలాగే యాసిడ్ సాయిల్స్ అనేది మనకి ఇనార్గానిక్ ఓకేనా, ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుంది, డీకంపోజిషన్ రేట్ అనేది తగ్గిపోతుంది, ఇలాగా మల్టిపుల్ సమస్యలు అనేది వస్తుంది. తర్వాత వెజిటేషన్ కవర్స్ కూడా మనకి చాలా వరకు రెడ్యూస్ అనేది అయిపోతుంది. కాకపోతే తర్వాత బేసిక్ సాయిల్స్లో కూడా ఏంటంటే కల్టివేషన్ ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రీమిటీ కండిషన్స్ అనేది ఓంట్ ఫేవర్ ఫర్ ద కల్టివేషన్ అన్న. సో అందువల్ల ఎప్పుడైనా కానీ సాయిల్ దాని ప్రాపర్టీస్ మనం చదివేటప్పుడు ఏంటంటే అది అసిడిక్ సాయిలా బేసిక్ సాయిలా ఎలా అంటారంటే బేస్డ్ ఆన్ ద pH వాల్యూ. సో ఇక్కడ pH వాల్యూ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ దేర్ స్టడీస్ నాన్న. సో తర్వాత కంటెంట్లోకి మనం వెళ్దామా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ బెంథిక్ అనిమల్స్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, బెంథిక్ అనిమల్స్ అనేది వేటిని అంటాము ఓకేనా. సో బెంథిక్ అనిమల్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంథిక్ అంటే ఏంటి. సో చూడండి బెంథిక్ అనిమల్స్ని ఇంకొక పేరు కూడా ఉంది నాన్న. సో వాటికి కొన్ని యూనిక్ నేమ్స్ ఉంటుంది, దాన్ని ఏమంటే బెంథిక్ అనిమల్స్. సో ఎప్పుడైనా కానీ బెంథిక్ అనిమల్స్ని సో అంటే సముద్రంలో అడుగు భాగంలో ఓకేనా, సో అడుగు భాగంలో ముఖ్యంగా ఎలా చెప్పాలన్నా బాటమ్. సో అంటే సింపుల్ బెంథిక్ అంటే బాటంలో ఉంటున్న అనిమల్స్, వాటిని ఏమంటారంటే ఓకేనా, పాలికేయిడ్స్ ఓకేనా, పాలికేయిడ్స్ అని అంటారు. చాలా వరకు సముద్రం యొక్క అడుగు భాగంలోనే లేదంటే ఒక నీటి యొక్క అడుగు భాగంలోనే ఎక్కువగా నివసిస్తున్న అనిమల్స్ని మనం ఏమంటామంటే బెంథిక్ అనిమల్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే డీప్ వాటర్ డ్వెల్లర్స్ అని కూడా అంటారు. సో వీటిని మనం ఏమంటాము డీప్ వాటర్ డ్వెల్లర్స్, అంటే అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి దీన్ని డీప్ వాటర్ డ్వెల్లర్స్. నాన్న మనం ఇక్కడ చూస్తున్న క్వశ్చన్స్ అనేది లెర్నింగ్ మెకానిజం. సో అంటే లెర్నింగ్ అంటే ఒక టాపిక్తో పాటు ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్ యొక్క అనాలిసిస్ కూడా నేను చెప్తాను. సో చూడండి ఓకేనా, యానిమోన్స్ కానీ వామ్స్ కానీ తర్వాత ఏంటంటే
క్రాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ డీప్ వాటర్లోనే ఉంటుంది. సో అందుకని వీటిని మనం బెంథిక్ అనిమల్స్ అని కూడా అంటారు. కాకపోతే బెంథిక్ అనిమల్స్కి ఒక యూనిక్ క్యాపబిలిటీ ఉంటుంది. ఏంటంటే అక్కడ బెంథిక్ రీజియన్లో మనకి హై ప్రెషర్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ని తట్టుకునే క్యాపబిలిటీ ఉండాలి. అలాగే లో ఆక్సిజన్ కూడా అక్కడ ఏంటంటే చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ని కూడా వాళ్ళు తట్టుకునే విధంగా ఉండాలి. అలాంటి కండిషన్స్ని తట్టుకోగలిగినవే ఆ ప్రాంతంలో అనేది నివసిస్తాయి. కాబట్టి బెంథిక్ అనిమల్స్ అనేది ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ తట్టుకునే విధంగా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? యా గైస్, సో ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో చూడండి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ట్రై టు మెయింటైన్ ద కాన్స్టెన్సీ ఆఫ్ ఇట్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as హెమటాసిస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే హెమటాసిస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడే ఈ ఆన్సర్ కరెక్టో రాంగో మనకి తెలుస్తుంది. ఏమన్నారు? ఆర్గానిజమ్స్ అనేది మెయింటైన్ ద కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. మన బాడీలో ఉంటున్న ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కంటిన్యూస్గా స్ట్రీమ్గా పెట్టడానికి అనిమల్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. ఆర్గానిజం మెయింటైన్ చేసుకుంటూ, దాన్నే మనం హెమటాసిస్ అంటారు. ఆర్గానిజమ్స్ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ హెమటాసిస్ బై బిహేవియరల్ మీన్స్ ఓన్లీ అన్నప్పుడు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో ఒక క్లియర్ కట్ విషయం చెప్తా చూడండి. ఓన్లీ అనే స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడూ కూడా తప్పయ్యే అవకాశం ఎక్కువ ఉండదు. ఓన్లీ స్టేట్మెంట్స్ అన్నీ తప్పని చెప్పట్లేదు. ఓన్లీ అంటున్న విషయం అనేది మనకి చాలా వరకు డౌట్గానే ఉండాలి. సో ఆ కంటెంట్ అని మనం డీటెయిల్గా చదవాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బిహేవియరల్లీ మాత్రమే. సో ఇప్పుడు బిహేవియరల్గా అంటే అక్కడ మనకి డౌట్. సో మనకి బిహేవియరల్గా కూడా మన బాడీ అనేది మెయింటైన్ చేస్తుంది. సింపుల్ థింగ్ నాన్న, నేను హ్యూమన్ని, మీరు హ్యూమన్, మీ బాడీ అనేది నాన్న ఎప్పుడు కూడా ఒక కామన్ టెంపరేచర్ ఒక మన ఏంటంటే సో 98.4 degrees Fahrenheit అంటే మన బాడీ అనేది ఒక కామన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో అంటే కాన్స్టెంట్గా మనం ఏంటి బాడీ టెంపరేచర్ అనేది మనం కామన్గా మెయింటైన్ చేస్తాం. సో బాడీ టెంపరేచర్ అనేది ఏంటి కామన్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము. తర్వాత మన ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ కూడా కామన్గా అంటే స్టడీగా ఉండడానికి అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాడీలో తనంతట జరుగుతుంది, కానీ అది బిహేవియరల్గా జరుగుతుందా? ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? సో చూడండి, హెమటాసిస్ హోమియోస్టాసిస్. సో నా ప్రొనౌన్సియేషన్ చిన్న మిస్టేక్, హోమియోస్టాసిస్. ఓకేనా? సో హోమియోస్టాసిస్ అంటారు. హోమియోస్టాసిస్ అనేది సో మనకి ముఖ్యంగా ఏంటంటే మెమల్స్లో జరుగుతుంది. ఓకేనా? ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే మెమల్స్లో జరుగుతుంది, తర్వాత బర్డ్స్లో జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మన బాడీ లాగా సేమ్ టెంపరేచర్స్ అనేది మెమల్స్లోనూ జరుగుతుంది, బర్డ్స్లోనూ జరుగుతుంది. అలాగే కొన్ని వెర్టిబ్రేట్స్లో మాత్రమే కొన్ని ఏంటంటే కొన్ని ఇన్కేపబుల్గా ఉంటుంది, అవన్నీ మారిపోతాయి. అంటే ఏంటంటే కొన్ని ఏంటంటే ఇవి చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటి సో కాల్డ్ హోమియోస్టాసిస్ బిహేవియర్ చేయలేక థర్మో రెగ్యులేషన్స్కి గురవుతాయి. ఓకేనా? థర్మో రెగ్యులేషన్స్కి అనేది గురవుతాయి. సో కాకపోతే దీన్ని పక్కన పెడితే హోమియోస్టాసిస్ విషయానికి వచ్చామంటే ఇది బిహేవియరల్గా మాత్రమే అంటే తప్పునన్న. హోమియోస్టాటిస్ అనేది ఫిజికల్ అన్న. దిస్ ఇస్ ఏ ఫిజియోలజికల్. మన బాడీ టెంపరేచర్ కామ్గా ఉండడం, మన సేమ్గా ఉండడం అనేది మన యొక్క బిహేవియరల్ ఫినామినా, లేదంటే ఫిజియాలజికల్ ఫినామినా అంటే ఫిజియాలజికల్ ఫినామినా. సో అప్పుడు ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోతే ఐ విల్ రిమూవ్ దిస్ వన్. సో నౌ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో అంటే ఏంటి? నా ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా 1 ఓన్లీ. సో ఇప్పుడు అర్థమైంది ఎలా ఆన్సర్ చేసాము. సో ఫస్ట్ మనకి ఏంటంటే మనము దీన్ని స్టడీ చేయాలి. మెమల్స్ అనేది ఏంటి? హోమియోస్టాసిస్. సో అంటే ఏంటి? హోమియోస్టాసిస్ అంటే ఏంటి? తన బాడీలో ఉంటున్న టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ అంటే మన మనిషి అనే వ్యక్తి చూడండి, అంటార్క్టికాలోనూ జీవిస్తాడు, సహారా డెసర్ట్లోనూ జీవిస్తాడు. సో చూడండి, మనిషి అంటార్క్టికాలో జీవించిన, చాలా జాగ్రత్తగా చూడండి, అంటార్క్టికా. ఓకేనా? అంటార్క్టికాలో జీవించే మనిషి అయినా, ఓకేనా, అంటార్క్టికాలో జీవించే మనిషి అయినా సరే, అలాగే సహారా డెసర్ట్లో జీవించే మనిషి అయినా సరే, చాలా చల్లటి ప్రాంతంలో కానీ చాలా చల్లటి ప్రాంతమైనా కానీ చాలా వేడి అయిన ప్రాంతంలో ఉన్నా కానీ వారి యొక్క బాడీ టెంపరేచర్ సేమ్గా ఉంటుందా? దాన్నే మనం ఏమంటామంటే హోమియోస్టాసిస్ అంటాం. సో ఇప్పుడు మీకు హోమియోస్టాసిస్ అంటే ఏంటో అర్థమైంది. అది నాట్ బిహేవియరల్, దట్ ఈస్ ఎ ఫిజియాలజికల్. సో చూడండి, మనకి ఈ యొక్క క్వశ్చన్ మొత్తం మీద మనము ఆన్సర్ చేసేది ఎక్కడి నుంచి అంటే బిహేవియరల్ అనే ఒక పదం కాడే మనము తప్పో కరెక్టో చేస్తాం. చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, అంటే ఒక పదంతోనే మీ ఆన్సర్ అనేది ముడిపడి ఉంటుంది. యూపీఎస్సీ అనేది అలాగే ఉంటుందన్న. సో మొత్తం చదువుతారు, కానీ చిన్న పదంతోనే మీరు తప్పో రైటో పెట్టేది అనేది ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ చదవాల్సిన నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి దాన్ని ఆన్సర్ చేద్దామా? ఎస్ నాన్న. సో లెట్స్ లెర్న్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మెకానిజం యూస్డ్ బై most mammals to regulate their body temperature are similar to ones that of humans. Okay, plants have special mechanism to maintain internal temperature.
ఏంటి నాన్న సెకండ్ స్టేట్మెంట్ వినడానికి విడ్డూరంగా లేదు. ఎక్కడైనా కానీ ప్లాంట్స్కి దాని యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఏదైనా మెకానిజం మీరు చరిత్రలో ఎప్పుడైనా చదివారా మీరు పుస్తకాల్లో? ఐ డిడ్ నాట్ స్టడీ నాన్న. సో ఖచ్చితంగా కష్టమే. సో ఆ స్టేట్మెంట్ నాకు చూడగానే తప్పు అనిపించేస్తుంది. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మెమల్స్, మోస్ట్ ఆఫ్ ద మెమల్స్ అంటారు. హ్యూమన్స్ అనేవాళ్ళు మెమల్సే కదనన్నా. అంటే మోస్ట్ ఆఫ్ ద అన్నారు. ఎప్పుడైనా కానీ మీరు ఎగ్జామ్లో చదివేటప్పుడు ఎలాగైతే ఓన్లీ అనే స్టేట్మెంట్ ఎక్కువగా రాంగ్ అయ్యేది, సో ఈ ఓన్లీ అనేది 80% తప్పు అవుతుందన్న. అలాగే మోస్ట్, మే, క్యాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది 80% కరెక్ట్ అవుతాయి. ఓకేనా, 80% కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా కీవర్డ్స్, కొన్ని హింట్ వర్డ్స్ అన్న. యాక్చువల్గా మేము చెప్పము, అది లాస్ట్ రిసార్ట్ చెప్తాం స్టూడెంట్స్కి. ఫస్టే చెప్పము ఇవన్నీ, లాస్ట్ రిసార్ట్ చెప్తాం ఇలాంటి టెక్నిక్స్. అంటే లాస్ట్ రిసార్ట్ అంటే బాగా చదివేసి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి సిద్ధమైపోయి అన్నీ చదివేసి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ హింట్స్ అనేవి మేము జనరల్గా స్టూడెంట్స్ చెప్తాము. బట్ స్టిల్ మీకు జస్ట్ చెప్తున్నా కాబట్టి చెప్పేస్తున్నాను. ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త. మోస్ట్ మెమల్స్ అన్నాడు, అన్నీ అని చెప్పలేదు కదా, ఆల్ మెమల్స్ అని లేదు కదా. మోస్ట్ మెమల్స్ అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చాలా వరకు హ్యూమన్స్ మెమల్సే కాబట్టి మొన్ని మెమల్స్ అన్ని కూడా వాటి బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటాయి. సో అంటే మన హ్యూమన్ బాడీ అనేది చూడండి, హ్యూమన్ బాడీ అనేది ఏంటి కాన్స్టెంట్గా ఇంతకుముందు చెప్పే కదా 37 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మిగతా మెమల్స్ కూడా తన బాడీని అనేది ఖచ్చితంగా రెగ్యులేట్ అని చేసుకుంటుంది. రెగ్యులేటా సార్? రెగ్యులేట్ ఎలాగ సార్? ఏం లేదన్న, మనకి వేడి ఎక్కువైందంటే ఏంటి, చెమటలు వస్తాయి. చెమటలు వచ్చిందంటే అలా బాడీ అనేది చల్లబడిపోతుంది. వింటర్లో ఏంటి, అసలు చెమటలే రావు. ఎందుకంటే యువర్ బాడీ విల్ షివర్. అంటే చూడండి, సో సమ్మర్ వస్తే మనకేమొస్తుంది, సమ్మర్ వస్తే మనకి స్వెట్ వస్తుంది. స్వెట్ ఎందుకు, మన బాడీని చల్లపరచడానికి. వింటర్ వస్తే ఏమొస్తుంది, వణుకు వస్తుంది, షివర్ వస్తుంది. షివర్ వస్తే ఏమొస్తుంది, మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కదా, చేతులు సరసర రుద్దేసుకుంటాం. ఎందుకు రుద్దేసుకుంటాం, సో మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేయడానికి. అవునా కదా నాన్న. సో అంటే ఏంటి, మన బాడీలో సో ఒక మెకానిజమ్స్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో 1 hour అదర్ గో అనేది మన బాడీ టెంపరేచర్ని మనం రెగ్యులేట్ చేయడానికి. సో ఇలాగే మనకి ఇంటర్నల్గా జరుగుతుంది కానీ ఎక్స్టర్నల్గా జరుగుతున్న విషయాలు అనేది ఏదో ఒక రకంగా మన బాడీని రెగ్యులేట్ చేయడంలో అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, మీకు అర్థమైందా? సో అంటే మనం ఎలాగా రెగ్యులేట్ చేసుకుంటాము, మిగతా మెమల్స్ కూడా అదే విధంగా రెగ్యులేట్ చేసుకుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వచ్చారంటే దారుణమైన క్వశ్చన్. డైరెక్ట్గా చెప్పచ్చు, ప్లాంట్ లోపల ఏదైనా ఇంటర్నల్ మెకానిజం ఉందా వాటి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి? నో, అలాంటి సిస్టమ్ నేనైతే చరిత్రలో చదివింది లేదు, మీరు చదివిన. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే డైరెక్ట్గా మనం 1 అనే ఆన్సర్ అనేది పెట్టవచ్చు. ఎందుకంటే మీకు ఈజీగా ఫస్ట్ స్టేట్మెంట్ తెలుసు, సెకండ్ స్టేట్మెంట్ ఈజీగా ఎలిమినేట్ చేస్తారు కాబట్టి. సరే, ఇప్పుడు అన్నీ ఒక మోడల్ చూస్తున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ అనేది చూద్దాం. యా, సో నెక్స్ట్, సో నాన్న ఈ క్వశ్చన్స్ అనేది ఎందుకు కామన్గా చూస్తున్నామంటే ఒకే మోడల్గా, ఎందుకంటే ఈ మోడల్ ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఈ మోడల్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఓకే గైస్, అలాగే ఇప్పుడు నేను మీకు ఏదైతే నేను ఇప్పుడు 1 by 1 ఒక క్వశ్చన్ చెప్పి ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారో, ఆ క్వశ్చన్లో కంటెంట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి మనం డీటెయిల్గా ఎలాగైతే స్టడీ చేసినాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా సేమ్ ప్రాసెస్లో మీకోసం మనం అందిస్తున్నామండి. సో ఇవంతా కూడా డైలీ MCQs ద్వారా మనం వీక్లీ మంత్లీ టెస్ట్ ద్వారా ఏంటంటే కంప్లీట్ అనేది మనం అనలైజ్ అనేది చేస్తున్నాం. సో అలాంటి ఒక కోర్స్ మీకు కావాలి అనుకున్నారంటే 6,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ దట్ కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి చూద్దాం. దానికి మీకు 15th March వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. అలాగే 2,000 రూపాయలు చొప్పున మీరు మంత్లీ కూడా EMI కట్టి కూడా పొందవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం NCERT MCQs చూస్తున్నాం కదా, సేమ్ స్టాండర్డ్లోనే మనం డీటెయిల్గా ప్రతి ఒక్కటి, కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు 5-6 కొత్త టాపిక్స్ వస్తాయి. అవి చాలా డీటెయిల్గా ఇంకా అద్భుతంగా అనేది. సో ఇక్కడైతే 1/2 hour స్పెండ్ చేస్తున్నాం, అక్కడైతే సుమారుగా గంట దాకా స్పెండ్ చేసి డీటెయిల్ స్టడీ అనేది చేస్తాం. సో ఓకేనా, ఇక్కడ చూడండి, ఇన్ ఆక్వాటిక్ అనిమల్స్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ డు నాట్ చేంజ్ విత్ దట్ ఆఫ్ ద ambient వాటర్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్. హమ్మింగ్ బర్డ్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ పోలార్ ఏరియాస్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఎందుకు ఏంటి అనేది మనము స్టడీ చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటి, ఆక్వాటిక్ అనిమల్స్ అంటే ఏంటి, సముద్రం నీటిలో నివసిస్తున్న అనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్ అంటే బాడీ ఫ్లూయిడ్స్గా ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ అనేది నాట్ చేంజ్ విత్ ద ambient వాటర్ ఆస్మాటిక్. సో ఖచ్చితంగా అందుకనే ఇది సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఫ్రెష్ వాటర్లో ఓకేనా, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేది ఓకేనా, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేది ఖచ్చితంగా ఫ్రెష్ వాటర్లోనే సర్వే అవుతుంది. దాన్ని తీసుకుపోయేసి సముద్రంలో అంటే సీ వాటర్లో వదిలేరే అనుకోండి, ఖచ్చితంగా చనిపోతుంది. వితిన్ కొద్ది సెకండ్స్లో చనిపోతుంది. ఎందుకంటే అక్కడ నీళ్ళే కదా, తాగి బతకొచ్చు కదా.
అంటే ఇదేనన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్లో ఏంటంటే ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ కానీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కానీ వేరేలా అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెన్ యూ గో టు ద సీ వాటర్ అక్కడ కాన్సన్ట్రేషన్ మారిపోతుంది. సో ఇక్కడ ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కాన్సన్ట్రేషన్ మారిపోతున్నప్పుడు అవి తనను తాను రెగ్యులేట్ అనేది చేసుకోలేవు కాబట్టి దే విల్ క్విక్లీ డైన్ అన్న. సో అందుకని చూడండి ఎప్పుడు కూడా ఈ వాటర్ ఒకవేళ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారు, కాన్సన్ట్రేషన్ డి నాట్ చేంజ్ అన్నారు. ఒకవేళ చేంజ్ చేయగలిగితే ఫ్రెష్ వాటర్ ఫిష్ సముద్రంలో కూడా సర్వైవ్ అవ్వగలదు కదా. అంటే ఏంటి, దే క్యాన్ సర్వైవ్ దేర్ ఆల్సో. అంటే ఏంటి, అవి అక్కడ కూడా సర్వైవ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అంటే ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. సో అలా చేంజ్ చేయలేదు కాబట్టే కదా అక్కడ సర్వైవ్ కానీ, ఎందుకంటే అక్కడున్న ఆస్మోసిస్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఆ కంటెంట్ కానీ సాల్ట్ కంటెంట్ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో చేంజెస్ యూనిక్ థింగ్స్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి వేరియేషన్స్ వల్ల ఏంటంటే వాటి యొక్క మెటబాలిజం కానీ వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది సర్వైవ్ కాలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్న. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, హమ్మింగ్ బర్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ పోలార్ రీజన్స్. సో దీనికి మనకు కావాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే థర్మో రెగ్యులేషన్ అన్న. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని మీకు అర్థమైంది. సెకండ్ స్టేట్మెంట్ అంటే థర్మో రెగ్యులేషన్. థర్మో రెగ్యులేషన్ అంటే ఏంటి, థర్మో రెగ్యులేషన్ అంటే మన బాడీ అనేది మన టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో హమ్మింగ్ బర్డ్స్ అనేది వెరీ స్మాల్ బర్డ్, అంటే చాలా చాలా చిన్న బర్డ్స్. తన బాడీ కంటే కూడా ఓకేనా, బాడీ సైజ్ కంటే కూడా వాల్యూమ్ అనేది ఓకేనా, వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాడీ సైజ్ చిన్నగా ఉంటుంది, రెక్కలు విరిచి ఎక్కువగా ఫ్లాపింగ్, అంటే విత్ ఇన్ సెకండ్స్లో 50 కంటే ఎక్కువ అధిక ఫ్లాపింగ్ అనేది చేస్తుంది. అంటే ఎక్కువగా అదేంటంటే దే ఆర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంది, అంటే మెటబాలిజం అనేది ఎక్కువగా జరుగుతుంది. మెటబాలిజం అంటే బాడీలో ఎనర్జీ అనేది లాస్ అవుతుంది ఓకేనా, ఎనర్జీ అనేది స్పెండ్ చేస్తుంది, ఎక్కువ ఎనర్జీ అనేది స్పెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, మన యొక్క హమ్మింగ్ బర్డ్ అనేది ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, చాలా వరకు చల్లటి ప్రాంతాల్లో పోలార్ రీజియన్లో ఎలా అనిమల్స్ స్కిన్ దట్టంగా, ఫ్యాట్ ఎక్కువగా, ఎనర్జీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మందంగా మెల్లగా అలా 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 పాకుతూ సోంబేర్లు ఉంటారు చూసారా మన ఊర్లో, అలా ఉంటుంది అవునా కదా. సో అంటే ఏంటి, సో అక్కడ అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే చూడండి గుర్రాలు పరిగెత్తేవి, దూకేవి, చీత, ఎక్కడైనా చూడండి జింక, చీత, పరిగెత్తే అనిమల్స్, ఎనర్జీ స్పెండ్ చేసే అనిమల్స్ ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా పోలార్ రీజియన్స్లో ఉంటాయి. పోలార్ రీజియన్స్లో ఏంటి, పెంగ్విన్ ఎట్లా నడుస్తూ ఉంటుంది, తపక్ 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 మంట స్లోగా అలా పాక్కుంటూ అలా వెళ్తుంటుంది. అనిమల్స్ అంతా ఎలా చూసుకున్నాం అంటే, అలా పోలార్ చూసుకున్నామంటే ఏంటి, సోంబేర్ అనిమల్స్ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే హమ్మింగ్ బర్డ్స్లో ఎనర్జీ క్విక్గా లాస్ అయిపోతుంది. అలాగే ఏంటంటే ఎక్కువగా మెటబాలిజం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ కోల్డ్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, కానీ కన్జ్యూమ్ చేయలేదు కదా. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి స్మాల్ అనిమల్స్ ఎక్కువగా ఉండవు నాన్న. అలాగే మెటబాలిజం ఎక్కువ చేసే అనిమల్స్ కూడా అక్కడ ఎక్కువగా అనేది ఉండవు. ఎక్కువగా ఉండదంటే మోస్ట్లీ నో. అందుకని ఇలాంటి మైన్యూట్ అనిమల్స్ ఏవైతే ఎనర్జీ ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ చేస్తుందో, ఎనర్జీని ఎక్కువగా స్పెండ్ చేస్తుందో అలాంటివి కనిపివు. సో అందుకనే ఉండవు. సో అందువల్ల ఎందుకు ఉండవు కూడా నేను చెప్పేశాను. ఆ స్టేట్మెంట్ ఎందుకు కరెక్టో మీకు అర్థమవుతుంది. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో రెండు స్టేట్మెంట్ని కూడా మనం కంపారిటివ్గా అనలైజ్ చేస్తేనే ఆన్సర్ అనేది వస్తుందన్న. సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ మీకు రెగ్యులర్గా అనేది మన LTX క్లాస్ ద్వారా ఫుల్ కోచింగ్ కూడా మనం అందిస్తూ ఉన్నాం నాన్న. సో NCERT ఫౌండేషన్ కోర్స్ ఉంది, ఫుల్ కంప్లీట్ కోర్స్ ఉంది. ఈ క్లాస్ విన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి మనం ఎంత క్వాలిటేటివ్గా చిన్న విషయాన్ని కూడా అందిస్తామనేది. సో నేను మీ SP రాజన్ సార్, ఇంతటితో సెలవు. రేపు ఇంకో అద్భుతమైన NCERT MCQs ద్వారా నేను మిమ్మల్ని కలుస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనిపిస్తుందంటే తప్పకుండా కమెంట్ చేయండి అన్న. కమెంట్స్ అనేది మినిమం ఒక 10-20 మెంబర్స్ ఒక పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయంటే మీకోసం ఇంకొద్దిగా ఎనర్జీ వేసి ఇంకా కంటెంట్స్ తూచా తప్పకుండా రెగ్యులర్గా అందించడానికి అనేది మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది, డైరెక్ట్ క్లాస్ అయితే నేనే అడుగుతాను, నాన్న డౌట్ ఉందా, ప్రాబ్లం ఉందా, ఎక్కడ మనం మారుద్దాం, మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అడుగుతాం. కానీ ఇది యూట్యూబ్ కదా. సో మీరు వేసే పాజిటివ్ కమెంట్స్ అనేది మీకు ఇంకా అందించాలి అనే ఒక మా యొక్క దృక్పథాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఆల్రెడీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో బీ ఇంటరాక్టివ్. ఓకేనా. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. మీరు ప్రిపరేషన్ IAS అవ్వాలి అని కలగంటున్నారంటే తప్పకుండా మన కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకోండి. యూ వోంట్ రిగ్రెట్. ఎందుకంటే మేము మీ ఫ్రెండ్లీగా, లెర్నర్ ఫ్రెండ్లీగా ఎక్కడా కూడా ఇండియాలోనే ఇంత క్వాలిటీ ఇవ్వట్లేదన్న. క్వాలిటీ, క్వాంటిటీ, క్లారిటీ, ఎక్సలెన్స్ ఎక్కడా ఇవ్వట్లేదు. మనం మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. కైండ్లీ కీప్ ప్రిపేరింగ్ and also I wish you a great success. Bye bye, take care, have a nice day.